రియా అంత గట్టిగా అరవడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు ఆకాష్. తనేం చేసిందో అర్థమై ఒక కన్ను మూసి నాలుక కరుచుకుంటూ సారీ ఆకాష్, సారీ అని చెప్తూ అతని దగ్గరికి వెళ్ళింది. ఆకాష్ ప్లీజ్ బ్యాక్ డోర్ సీట్లో వద్దు, ఫ్రంట్ సీట్లో కూర్చోవా అని రిక్వెస్ట్ చేసింది. ఆకాష్ రియాని కోపంగా చూసి మెంటలా నీకు, దానికి అంత గట్టిగా అరవలా అని రియా మీద సీరియస్ అయ్యాడు. రియా పిచ్చి నవ్వు నవ్వుతూ అరే బాబా ఎందుకంత సీరియస్ అవుతున్నావు, సారీ చెప్తున్నాను కదా ఆకాష్ అని మళ్ళీ చెప్పింది. ఆకాష్కి కోపం వస్తున్నా ఆడపిల్ల మీద ఆ కోపం చూపించలేక కార్ డోర్ గట్టిగా వేసి కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కూర్చుని ఆ డోర్ కూడా గట్టిగా వేశాడు. కార్ డోర్స్ వేసిన సౌండ్కి చెవులు మూసుకుంటూ దేవుడా ఈ యాంగ్రీ మ్యాన్ కి ఎంత కోపమో, ఆ డోర్స్ ప్లేస్ లో నేనుంటే కన్ఫర్మ్ గా డెత్ కి బెర్త్ తీసుకునేదాన్ని అని అనుకుంటూ అదురుతున్న గుండెతోనే వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని కార్ స్టార్ట్ చేసింది రియా. ఆకాష్ వాళ్ళు వెళ్లిన 15 నిమిషాలకి తీరిగ్గా వచ్చిన రౌడీ బ్యాచ్ యూనివర్సిటీ బయట మొత్తం వెతికి ఆకాష్ ఎక్కడ కనిపించకపోవడంతో ఆఖరికి యూనివర్సిటీలో కూడా వెతకడం స్టార్ట్ చేశారు. రే మీరు అటువైపు చూడండి, రే మీరు ఇటు వెళ్ళండి అని అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ మీ అందరి ఫోన్స్ కి వాడి ఫోటో సెండ్ చేశాను, వాడి యూనివర్సిటీలో ఏ మూల ఉన్నా సరే బయటికి లాక్కొచ్చి నరికి పాడేయండి అని ఆర్డర్స్ పాస్ చేశాడు రౌడీల హెడ్. అలాగే అన్నా, ఇవాళ వాడి చావు వార్త విని బెజవాడ గజగజలాడిపోవాలి అని అన్నాడు ఆ రౌడీ బ్యాచ్ లో ఒకడు. అవునన్నా మీరేం ఫికర్ పడకండి, మేం చూసుకుంటాం అని అంటూ యూనివర్సిటీలో తల వైపు స్ప్రెడ్ అయ్యారు. కార్లో వెళ్తున్న ఆకాష్ సైలెంట్ గా ఫోన్ చూసుకుంటున్నాడు. రియా ఓరగా ఆకాష్ ని చూస్తూ దొంగచాటుగా ఆకాష్ కి సైడ్ కొట్టింది. రియా చూపులు తనని తాకుతున్నా ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని సైలెంట్ గా ఉన్నాడు ఆకాష్. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆకాష్ ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడిగింది రియా. మోహిని ప్యాలెస్ అని రియాకి చెప్పి మళ్లీ ఫోన్లో తలదూర్చాడు ఆకాష్. ఆకాష్తో ఎలాగైనా మాట్లాడాలి అనుకుంటూ ఏదో ఒక అడ్డమైన టాపిక్ తీసి నవ్వుతూ గలగలా మాట్లాడుతుంది రియా. పాపం ఆకాష్ ఆ రియా నస భరించలేక తను రీచ్ అవ్వాల్సిన లొకేషన్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. అంతలోనే ఏదో గుర్తొచ్చిన వాళ్లా సడన్ గా రియా వైపు తిరిగి కూర్చుంటూ అవును, ఇంతకు ముందు నువ్వు నా వల్లే ఆ ఈడియట్ నుండి తప్పించుకున్నా అన్నావు కదా, ఎలా అని అడిగాడు ఆకాష్. యాక్చువల్లీ ఆ రోజు ఆకాష్ రియా శ్రవణ్ దగ్గర ఉంది అని మర్చిపోవడంతో తన గురించి అసలు ఆలోచించలేదు. బట్ ఇప్పుడు అనిపిస్తుంది ఆకాష్కి ఆడపిల్లని రాక్షసుల మధ్య ఒంటరిగా ఎలా వదిలొచ్చానా అని. అందుకే కొంచెం క్యూరియాసిటీతో అడిగాడు ఆకాష్. ఈ విధంగా అయినా నాతో మాట్లాడుతున్నావు ఆకాష్, అది చాలు నాకు అనుకుంటూ అవును ఆకాష్, ఆ రోజు అండర్ గ్రౌండ్ లో స్పృహ కోల్పోయిన నేను కళ్ళు తెరిచి చూసేసరికి మా ఇంట్లో ఉన్నాను. అసలేం జరిగిందో అర్థం కాలేదు నాకు. బట్ మమ్మీ చెప్పింది నాకు, ఆ శ్రవణ్ బాయ్ పేరెంట్స్ నన్ను తీసుకొచ్చి మా ఫ్యామిలీకి సేఫ్ గా అప్పగించారు. ఎందుకంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. ఎస్ ఆకాష్, నేను నీ ఫ్రెండ్ అనే ఒకే ఒక్క రీజన్తో వాళ్ళు నన్ను మా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేశారు అని ఒక్క క్షణం మాట్లాడడం ఆపి డీప్ బ్రీత్ తీసుకుంది. మళ్ళీ తనే మాట్లాడుతూ రియలీ ఆ రోజు నేను నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నానో తెలుసా? నువ్వే లేకుంటే ఆ దున్నపోతుగాడు నన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఆ నెక్స్ట్ డే నిన్ను రైల్వే స్టేషన్లో కలిసినప్పుడే నీకు థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాను. బట్ ఆ రోజు అవకాశం రాలేదు. అందుకే నువ్వు మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎదురుపడతావా అని వెయిట్ చేస్తున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఆ రోజు ఇంత తొందరగా వస్తుందని ఊహించలేదు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. నువ్వు చేసిన హెల్ప్ కి చిన్న థ్యాంక్స్ చెప్పి సరిపెట్టుకోలేను అని ఎమోషనల్ గా చెప్పింది రియా. సారీ రియా అని హార్ట్ఫుల్ గా చెప్పిన ఆకాష్ ని నేను థ్యాంక్స్ చెప్తుంటే నువ్వేంటి సారీ చెప్తున్నా అని కన్ఫ్యూజింగ్ గా అడిగింది రియా. ఆ రోజు నిన్నలా వదిలి వెళ్ళుండకూడదు. బట్ ఎనీహౌ నువ్వు సేఫ్ గా మీ పేరెంట్స్ దగ్గరికి చేరుకున్నావు. లేదంటే నేను లైఫ్ లాంగ్ ఆ గిల్టీతోనే ఉండిపోవాల్సి వచ్చేది అని సిన్సియర్ గా చెప్పాడు ఆకాష్. ఆకాష్ తనతో అంత ఫ్రీగా మాట్లాడుతుండడంతో రియా మురిసిపోతూ నో ఆకాష్, మీ వల్ల నేను ఇలా ఉన్నాను, సో మీరు అసలు అలా ఫీల్ అవ్వకండి అని చెప్పింది. ఓకే అంటూ స్ట్రైట్ గా కూర్చుంటూ ఇంకెంత దూరం అని ఐశ్వర్య మీద బెంగతో అడిగాడు ఆకాష్. జస్ట్ 15 కిలోమీటర్స్. ఇది ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది, సో ఇంత టైం పట్టింది అక్కడి నుండి రావడానికి అని చెప్పింది రియా. ఇంకో 10 మినిట్స్ తర్వాత దూరంగా కనిపిస్తున్న మోహిని ప్యాలెస్ ని ఆకాష్ కి చూపిస్తూ అదిగో అది మోహిని ప్యాలెస్, ఇంతకీ ఇక్కడేం పని నీకు అని ఆకాష్ గురించి తనకేం తెలియనట్లుగా అడిగింది రియా. నా వైఫ్ ఫ్రెండ్స్ చిన్న పార్టీ అరేంజ్ చేశారు, అందుకే ఇలా అని చెప్తున్న ఆకాష్ ని మరి మీ వైఫ్ ఎక్కడా అని అడిగింది రియా. తను ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళింది.
అని మోహిని ప్యాలెస్ ముందు రియా కార్ ఆగటంతో థ్యాంక్ యూ అని చెప్పి కార్ దిగాడు ఆకాష్. ఆకాష్ తన నుండి దూరం అయిపోతున్నట్లుగా ఫీల్ అవుతూ రియా కూడా కార్ దిగి ఆకాష్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా అని బెరుకుగా అడిగింది రియా. ఆకాష్ ఆలోచిస్తుండటంతో ఓకే, మీకిష్టం లేకపోతే వద్దులేండి అని బాధగా అంటున్న రియాతో ఫ్రెండ్స్ అని తన చేయి ముందుకు చాపాడు ఆకాష్. రియా హ్యాపీగా ఆకాష్ చేయి పట్టుకుని తెగ ఊపేస్తూ థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్ అని అరిచింది. వీళ్ళకి కొంచెం దూరంలో అప్పుడే క్యాబ్ దిగిన జగన్ అండ్ కో అరవింద్కి కాల్ చేస్తూ చుట్టూ చూసి దూరంగా ఉన్న ఆకాష్ని చూసి కళ్ళు తేలేశారు. వీడేంటిక్కడ? కొంపదీసి నా కళ్ళేమైనా దొబ్బయ్యాయేంటి అనుకుంటూ జగన్ భుజంపై ఒక్కటి చారిచాడు జగన్ ఫ్రెండ్ ఒకడు. నీ అబ్బా, ఏంట్రా ఇంత గట్టిగా కొట్టావు అని అరుస్తున్న జగన్ మాటలకు ఇది భ్రమ కాదు, నిజమే. అంటే వీడు చావలేదా అని బయటికి అన్నాడు జగన్ ఫ్రెండ్. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అని ఫ్రెండ్ మాటలు సరిగ్గా వినిపించకపోవడంతో ముఖం చిట్లించి అడిగాడు జగన్. రేయ్, అటు చూడు, వాడు ఆకాష్లా లేడు అని ఆకాష్ వైపు చూపించిన సైడ్ చూసిన జగన్ షాక్ అవుతూ ఆకాష్లా కాదురా సన్నాసి, వాడు ఆకాశే అని కోపంతో ఊగిపోతూ తన సుపారీ ఇచ్చిన రౌడీలకి ఫోన్ చేశాడు జగన్. అదే టైంలో యూనివర్సిటీ దగ్గర ఆకాష్ కోసం వెతుకుతున్న రౌడీలందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యి రేయ్, వాడి యూనివర్సిటీలో లేడ్రా, ఇక్కడే ఉంటే ఖచ్చితంగా మన కంట్లో పడేవాడు అని అన్నాడు ఒక రౌడీ. అప్పుడే ఆ రౌడీల హెడ్ ఫోన్ మోగడంతో వాడు కాల్ లిఫ్ట్ చేసి సార్, మీరు చెప్పిన వాడు ఇక్కడ లేడు సార్, యూనివర్సిటీ మొత్తం వెతికాం అని భయంగా చెప్పాడు. ఒరేయ్ పుచ్చు సన్నాసుల్లారా, వాడు ఇక్కడుంటే అక్కడెలా దొరుకుతాడ్రా? ఛ, ఒక్కడిని చంపమంటే చేతకని వెదవల్లా తిరుగుతున్నారా అని ఆయాసం వచ్చేంత వరకు తిట్టి కాల్ కట్ చేశాడు జగన్. ఇప్పుడెలా? అరవింద్కి తెలిస్తే తోలు తీసేస్తాడు అని భయంతో అటు ఇటు తిరుగుతున్నాడు జగన్. రియాతో మాట్లాడుతున్న ఆకాష్కి టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్న జగన్ని చూసి ఓకే రియా, థ్యాంక్ యూ, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అని చెప్పి జగన్ వైపు కదిలాడు ఆకాష్. వెళ్తున్న ఆకాష్తో మిమ్మల్ని మళ్ళీ కలవాలంటే ఎలా అని అడిగింది రియా. ఆకాష్ ఆఫీస్ నెంబర్ రియాకి ఇచ్చి ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి, నా వైఫ్కి పరిచయం చేస్తా. బట్ నేను ముంబైలో నీకు పరిచయం అయ్యానని ముంబైలో జరిగిన గొడవలు కానీ ఏవి ఐషుకి చెప్పద్దు అని వార్న్ చేశాడు ఆకాష్. వావ్ ఆకాష్, నువ్వే మంచి హింట్ ఇచ్చావు. నీ అంతట నువ్వే నీకు నీ ఐషుకి దూరం పెంచే అవకాశం ఇచ్చావు అని మనసులో అనుకుంటూ ఓకే ఆకాష్, అలా అయితేనే కదా ఐషు నాకు మంచి ఫ్రెండ్ అవుతుంది అని నవ్వుతూ చెప్పింది రియా. ఓకే బాయ్ అంటూ జగన్ దగ్గరికి వెళ్లాడు ఆకాష్. అయ్యో, ఇప్పుడేం చేయాలి? అరవింద్కి ఎలా చెప్పాలి? వాడికి కోపం వచ్చింది అనుకో, ఆకాష్ శవం బదులు నా శవం లేస్తుంది. అసలే నాకొక్కసారి కూడా ఫస్ట్ నైట్ కాలేదు. దేవుడా, అప్పుడే నా చావు కన్ఫర్మ్ చేసావా? నా 29 ఏళ్ల జీవితంలో ఇంకా బ్రహ్మచార్యమే ఎందుకు రాసావయ్యా అని లోలోనే ఏడుస్తున్న జగన్ ఎదురుగా వచ్చిన ఆకాష్ని తట్టుకుని కింద పడిపోయాడు. వెనక్కి పడుతున్న జగన్ చేయి పట్టుకుని ఆపిన ఆకాష్ని చూస్తూ ఉండిపోయిన జగన్ని సరిగ్గా నిలబడుతూ ఏంటి జగన్ అలా చూస్తున్నావు అని షర్ట్ సరిగ్గా అనుకుంటూ అడిగాడు ఆకాష్. నేను దీపిక పదుకునని నేను పడబోతుంటే పట్టుకున్నా, నువ్వు షారుఖ్వి. అలా రొమాంటిక్ గా చూస్తే సీన్ బాగుంటుందని చూస్తున్నాను అని కోపంతో విసుగ్గా అనేశాడు జగన్. నేను షారుఖ్ అంటే ఓకే, కానీ మరీ నువ్వే దీపిక పదుకునే అంటే కొంచెం ఓవర్గా లేదు అని ముఖమంతా ఒకలా పెట్టి అన్నాడు ఆకాష్. అయ్యో, నా కర్మరా దేవుడా, నా శత్రువు కూడా నా మీద పంచులేస్తున్నాడు, మాడిపోయిన మసాలా పంచులు అని గొనుక్కుంటూ ఏదో జోక్ చేసాలే కాని నువ్వేంటి ఇంత తొందరగా వచ్చావు, అది కూడా అమ్మాయితో, ఏంటి సంగతి అని ఆట పట్టేస్తున్నట్టుగా అడిగాడు జగన్. తను నా ఫ్రెండ్ జగన్, క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే తను కనిపించి లిఫ్ట్ ఇచ్చింది, అందుకే తొందరగా వచ్చాను అని చెప్పాడు ఆకాష్. ఇంతలో అరవింద్ పిలవడంతో ఇద్దరూ సైలెంట్ గా అరవింద్ దగ్గరికి వెళ్లారు. అరవింద్కి కొంచెం వెనుక ఉన్న గర్ల్స్ గ్యాంగ్ లో ఉన్న ఐశ్వర్యని చూసి చిన్నగా నవ్వాడు ఆకాష్. ఐశ్వర్య కూడా చిన్నగా నవ్వి ఆకాష్ ని స్టేర్ చేస్తుంటే ఐషు, ఇంతకు ముందు ఆకాష్ ఎవరో అమ్మాయి కారులో వచ్చాడు తెలుసా అని నెమ్మదిగా అడిగింది మాయా. జగన్ కార్ ట్రబుల్ ఇవ్వడంతో క్యాబ్ లో వచ్చామని చెప్పారు కదా మాయా, ఆకాష్ కూడా అంతా అయ్యుంటుంది అని విసిగ్గా చెప్పింది ఐశ్వర్య. అబ్బా కాదు ఐషు, ఆకాష్ ఆ అమ్మాయితో చాలా క్లోజ్ గా మాట్లాడాడు అని ఐశ్వర్య మనసులో అనుమాన బీజం నాటాలని చూసింది మాయా. మాయా, నువ్వెవరిని చూసి ఎవరనుకున్నావో, ఆకాష్ మాట్లాడడమే తక్కువ అని చిరాగ్గా ఆన్సర్ చేసింది ఐశ్వర్య.
మరి ఇంత పిచ్చి నమ్మకం పనికిరాదు ఐషు. అప్పుడప్పుడైనా వైఫ్లా పొసెసివ్గా థింక్ చేయి అని కబురుతున్న మాయని ఐశ్వర్య ఏదో అనేలోగా ఆకాష్ అని అరుస్తూ అక్కడికొచ్చింది మాయ. ఇదిగో ఈ అమ్మాయి కారు నుండి దిగాడు ఆకాష్. పైగా ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు కూడా అని నిప్పు రాజేసింది మాయ. ఆకాష్ అని చొరవగా పిలుస్తూ వచ్చిన రియాని చూసి ఈ అమ్మాయిని ఎక్కడో చూస్తానే అనుకుంటూ ఆలోచనల్లో పడింది ఐశ్వర్య. జాగ్రత్తగా ఉండుకుంటే తనే నీ సవతవుతుంది, ఇక నీ ఇష్టం అని మాయ అనగానే కోపంగా ఆమె వంక చూసింది ఐశ్వర్య. అరవింద్ ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయింది, మరి నెక్స్ట్ ఏంటి? ఐశ్వర్య మనసులో ఆకాష్ మీద అనుమాన బీజం వేయాలనుకుంటున్న మాయా ప్లాన్ సక్సెస్ అవుతుందా? రియాని ఐశ్వర్య గుర్తుపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.